హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. దోశలు వేస్తున్నాను. 3 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకోవాలి. 1 గ్లాస్ మినపప్పు, అర టీ స్పూన్ మెంతులు, ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. గ్రైండర్ వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకోవచ్చు. ఒక నైట్ అంతా నానబెట్టాను. చూడండి ఎంత చక్కగా పొంగిందో. కారం దోశ వేసుకున్నాను. కారం, ఉప్పు, ధనియాల పౌడర్, ఆయిల్ వేసుకొని ఇలా దోశకు ఆయిల్ అంటించాలి. హోటల్లో చేసుకున్నట్టే వస్తాయి దోశలు. చూడండి ఎంత చక్కగా వచ్చాయో చూడండి. క్రిస్పీగా వస్తాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మరొక దోశ వేసుకుంటున్నాను. మనకు అవసరం ఉన్నంత దోశలు వేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎగ్ దోశ వేసుకుంటున్నాను. కారం, ధనియాల పౌడర్, కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి. దోశ ఎంతవరకు ఉందో అంతవరకు వేసుకోవాలి. ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత మరోవైపు తిప్పుకోవాలి. ఇలా దోశ రెడీగా అయింది. పల్లి చట్నీ కానీ టమాటా చట్నీతో కూడా తినొచ్చు.